అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో పెద్దగా మనకు ఉపయోగపడేటువంటి అంశాలైతే ఏమీ లేవండి. ఇక్కడ ఈరోజు మనం డిఎస్సికి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక సోర్స్ను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వేటివ్ న్యూస్ వాళ్ళైతే రెగ్యులర్గా ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు విత్ పిక్చరైజేషన్తో, అంటే వాటికి సంబంధించినటువంటి ఇమేజ్ని పక్కన ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అయితే ఎవ్రీ సండేనైతే మనకు మ్యాగజైన్ రూపంలోనైతే రిలీజ్ చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకొని మొన్నటి సండే వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మ్యాగజైన్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రెగ్యులర్గా సండే వచ్చేటువంటి ఈ మ్యాగజైన్లకు సంబంధించినటువంటి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనం వేటివ్ న్యూస్ అనేది అందరూ వాడుతూ ఉన్నటువంటి యాపే అండి. అందులో కనుక చూసుకుంటే మీరు ఈ రకంగా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా న్యూస్కు సంబంధించినటువంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే దానిపైన మీరు ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది అంటే కిందకి వెళ్ళి ఒకటి మెన్యూ అని ఈ రకంగా వస్తుంది. మనం ఈ మెన్యూ పైన మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా కనిపిస్తుంది మెన్యూ పైన. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ మ్యాగజైన్ అనేటువంటిది ఉంది కదా, ఈ రకంగా డిజిటల్ మ్యాగజైన్ పైన మీరు క్లిక్ చేయండి. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసినటువంటి వాళ్ళు ఉంటే కనుక దీన్ని స్కిప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ రకంగా మనం డిజిటల్ మ్యాగజైన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు కనిపిస్తున్నాయి కదా, హ్యాపీ లైఫ్, మనీ ఈ రకంగా కొన్ని సపరేట్గా వాళ్ళు డిజిటల్ మ్యాగజైన్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎవ్రీ సండేనైతే మనకు మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది. మొన్న ఇక్కడ 5th నవంబర్న మనకు రిలీజ్ అయినటువంటి మ్యాగజైన్ ఇది. దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా మ్యాగజైన్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఇట్లా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే, ఇట్లా పైకి లేపేసుకుంటూ వెళ్తే మనకు మిగిలినటువంటిదంతా కూడా మీరు అక్కడనే చదువుకోవచ్చు. లేదంటే మళ్ళీ అది పోతుంది అనుకుంటే కనుక దీన్ని పీడిఎఫ్ లెక్క డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఈ షేర్ అనేటువంటిది ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు మీ వాట్సాప్ గిడ కనిపించకపోతే ఇక్కడ మోర్ అని క్లిక్ చేయండి. మోర్ అని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ అనేది కనిపిస్తుంది, టెలిగ్రామ్ కనిపిస్తుంది. మిగిలినటువంటి దేని ద్వారానైనా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మీరు దీనిపైన వాట్సాప్ పైన మీరు క్లిక్ చేసుకొని ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటే మనకి ఈ రకంగా 2 ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి. అంటే మీరు ఇప్పుడు షేర్ చేసేది ఒక సింగిల్ పేజ్ మాత్రమేనా, లేదంటే టోటల్ మ్యాగజైన్ మొత్తం చేయాలా అని. ఇక్కడ టోటల్ మ్యాగజైన్ మొత్తము అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా మనకు వాట్సాప్లోకి ఆ మ్యాగజైన్ అనేది ఈ రూపంలో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ మ్యాగజైన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఫాస్ట్గా మీకు రివిజన్ చేసేలాగా, అంటే ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు, కొత్తగా చూసినటువంటి వాళ్ళు కూడా మీకు రివిజన్కు ఉపయోగపడే విధంగా ఫాస్ట్గా ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే భారత టూరిస్టులకు థాయిలాండ్ ఫ్రీ వీసా అనేటువంటి అప్డేటు. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా జారీ చేస్తున్నట్లయితే థాయిలాండ్ అయితే ప్రకటించింది. నవంబర్ 10 నుంచి వచ్చేటువంటి ఏడాది మే 10 వరకు అయితే ఈ ఫ్రీ వీసా సదుపాయం అయితే వర్తిస్తుంది. ఈ నెల వరకు ఆ దేశంలో పర్యటించవచ్చు. తైవాన్ కూడా ఈ సదుపాయం కల్పించింది. ఇటీవల శ్రీలంక కూడా 2024 మార్చి 31 వరకు అయితే ఈ భారతీయులకు ఉచిత వీసా అవకాశం అయితే కల్పిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. శ్రీలంక మన భారతదేశంతో పాటు మరొక 7 దేశాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ఈ రకమైనటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీలంక అనేది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల అక్కడ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కోసం, టూరిస్టులను ఆకర్షించుకోవడం కోసము ఇక్కడ దీని రకమైనటువంటి అంశాన్ని అయితే ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ రకమైనటువంటి దేశాలు అయితే ఇక్కడ థాయిలాండ్ అయితే ఉంది. నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ అవకాశం థాయిలాండ్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ నెల రోజుల వరకు ఆ దేశంలో పర్యటించవచ్చు. తైవాన్ కూడా ఈ సదుపాయం కల్పించింది. ఇటీవల శ్రీలంక కూడా ఈ రకమైనటువంటి సదుపాయం అయితే మార్చి 31, 2024 వరకు అయితే కల్పించింది. కాబట్టి ఈ రకంగా దేశాలు ఇచ్చి అందులో లేనిది ఏది అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు అయితే ప్రారంభించడం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ సంయుక్తంగా చేపట్టినటువంటి 3 ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానులు మోదీ, షేక్ హసీనా వర్చువల్గా ప్రారంభించారు. త్రిపురలోని
నిశ్చిత్పూర్, ఇవి గుర్తుపెట్టుకోండి. త్రిపురలోని నిశ్చితపూర్, దాని తర్వాత నిశ్చితపూర్ బంగ్లాదేశ్లోని గంగాసాగర్ను కలుపుతూ ఈ రైలు మార్గాన్ని అయితే నిర్మించడం జరిగింది. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు ప్రారంభం. అంటే ఇక్కడ మొట్టమొదటి ప్రపంచంలోనే ఉన్నతమైంది. ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం రెగ్యులర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ మార్గాన్ని అయితే నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాను కలిపేటువంటి తొలి రైలు మార్గం ఇదే అనేటువంటి అప్డేట్ని కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అదేవిధంగా కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గము బంగ్లాదేశ్లోని రాంపాల్లోని 1320 మెగావాట్ల మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ని కూడా ఇక్కడ వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే కనుక బంగ్లాదేశ్. ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, బంగ్లాదేశ్లో భారత అమరవీరుల వార్ మెమోరియల్ బంగ్లాదేశ్లోని అశోక్గంజ్లో, ఈ పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అశోక్గంజ్లో భారత అమరవీరుల గౌరవార్థం స్మారక చిహ్నం అయితే నిర్మిస్తుంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి 1600 మంది భారత సైనికుల పేర్లను ఈ స్మారక చిహ్నం పైన చెక్కనుంది. డిసెంబర్ నాటికి ఇది పూర్తి కానుంది. 2021 మార్చిలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని మోదీతో కలిసి వార్ మెమోరియల్కి అయితే శంకుస్థాపన చేశారు. ఇక్కడ మనకు ఈ బంగ్లాదేశ్కు సంబంధించి ఇక్కడ తూర్పు బంగ్లాదేశ్, దాని తర్వాత పశ్చిమ బంగ్లాదేశ్ అని పిలుచుకుంటాం కదా, మనకు అందరికీ తెలిసిందే. ఆ రకంగా బంగ్లాదేశ్ని ఇలా కలుపుకోవడం కోసం వారైతే జరిగినటువంటి సందర్భంలో భారతదేశం అందులో కల్పించుకొని ఇక్కడ దీనికి సంబంధించి అయితే బంగ్లాదేశ్కి అయితే విముక్తి కల్పించింది పాకిస్తాన్ నుంచి. ఆ సందర్భంలో 1600 మంది సైనికులు చనిపోయారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి స్మారక చిహ్నాని కోసమే ఈ రకమైనటువంటి అమరవీరుల వార్ మెమోరియల్ని అయితే నిర్మిస్తుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశము అశోక్గంజ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ మనం బంగ్లాదేశ్కి సంబంధించి 2 అంశాలను అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, భారత్ కజకిస్తాన్ కలిసి కజిండ్ 2023 పేరిట 7వ విడత సంయుక్త విన్యాసాలు అయితే చేపట్టాయి. ఇవి మిలిటరీకి సంబంధించి సైనిక విన్యాసం అండి. ఇది కజకిస్తాన్ వేదికగా అక్టోబర్ 30న ప్రారంభంగా 11వ తేదీ వరకు అయితే జరుగుతాయి. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్ ఆర్మీ ఏఎఫ్కి చెందినటువంటి 120 మంది దేశానికి అయితే వెళ్ళారు. ఇక్కడ కజ్ ఎండ్ అనేటువంటి 2023 పేరిట విన్యాసం అనేది ఏ 2 దేశాలకు సంబంధించిందంటే పేరులోనే ఉంది. కజ్ ఎండ్ అంటే ఇక్కడ భారత్ మరియు ఇక్కడ కజకిస్తాన్ మరియు ఇండియాకు సంబంధించినటువంటి విన్యాసం. ఇది ఏ విన్యాసం? మన త్రివిధ దళాల్లో దేనికి సంబంధించింది అంటే సైనిక విన్యాసం అండి. అంటే ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే కజకిస్తాన్ వేదికగానైతే జరుగుతుంది. దాని తర్వాత ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్గా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వార్తల్లో నిలుస్తున్నటువంటి విన్యాసాలపైన కూడా మనకు ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మలేషియా రాజుగా సుల్తాన్ ఇబ్రహీం, మలేషియా 17వ రాజుగా జోహోర్కు చెందినటువంటి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 31న ఇబ్రహీం ఇస్కందర్ సింహాసనాన్ని అయితే అధిరోహించనున్నారు. ఈ రకమైనటువంటి అంశాన్ని అంటే వార్తల్లో నిలుస్తున్నటువంటి ఇక్కడ ప్రధానులు కానీ అధ్యక్షులు కానీ ఆ రకంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్వీడన్లో ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణం, ప్రపంచంలోనే ఇక్కడ ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మిస్తున్నటువంటి తొలి దేశంగా స్వీడన్ అయితే నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ కోసం ఆగాల్సినటువంటి అవసరం లేకుండా రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసినటువంటి సరికొత్త టెక్నాలజీతో ఛార్జింగ్ అవుతుంది. వైర్లెస్ పద్ధతిలోనూ ఛార్జింగ్ చేయగలిగేటువంటి ఇండక్టివ్ ఛార్జింగ్ పాయింట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్టాక్ హోమ్లో సుమారు 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని అయితే అక్కడ ప్రభుత్వం అయితే నిర్మిస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ రకమైనటువంటి అంశం అంటే ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మిస్తున్నటువంటి తొలి దేశం ఏది అంటే స్వీడన్గా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్లో కాంగో ఫీవర్ వైరస్, ఇటీవల ఇరాన్ను వణికించినటువంటి ప్రాణాంతక కాంగో ఫీవర్ వైరస్ అనేది ఫ్రాన్స్కు వ్యాపించింది. స్పెయిన్ సరిహద్దులో తొలి కేసు అయితే నమోదు కావడం జరిగింది. అంటే ఫ్రాన్స్లో కాంగో ఫీవర్ వైరస్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇరాన్ని ఈ మధ్యలో వణికించిందండి. చాలామంది అక్కడ ప్రాణాలు కూడా దీనివల్ల కోల్పోవడం జరిగింది.
ఈ రకమైనటువంటి ఈ కాంగో ఫీవర్ వైరస్ కనుక చూసుకుంటే ఈ రకంగా పేనులాగా ఉంటుందండి. ఆ పేనులో దానికి సంబంధించి అయితే వైరస్ ఉంటుంది. అక్కడి వైద్యులు ఈ రకంగా ప్రకటించారు. ఎబోలా జాతికి చెందినటువంటి క్రిమియన్ కాంగో ఇక్కడ హెమోరోజిక్ ఫీవర్ అనేటువంటి వైరస్ పేలు నుంచి వ్యాపిస్తుంది అనేటువంటి అంశం. వైరస్ పేరు గుర్తుపెట్టుకోండి, క్రిమియన్ కాంగో హెమోరోజిక్ ఫీవర్ అనేటువంటి వైరస్ అనేటువంటి దాన్ని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే ట్యాక్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీకి అయితే చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ట్యాక్సీకి ఇక్కడ మనకు ఎహాంగ్ 216S అని నామకరణం చేశారు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 మైళ్ళ దూరం వరకు అయితే ప్రయాణించగలదు. ఇద్దరు ప్రయాణికులు క్యాబిన్ లోపల కూర్చొని టచ్ స్క్రీన్ పైన గమ్యస్థానాన్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్లయింగ్ ట్యాక్సీ అయితే వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే ఫ్లయింగ్ ట్యాక్సీ ఎక్కడ అంటే ఇది చైనాకు సంబంధించినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. దాని పేరు ఏంటి అంటే ఎహాంగ్ 216S అనేటువంటి అంశము. నెక్స్ట్, అణుబాంబు పైన అమెరికా కీలక ప్రకటన. హిరోషిమా పైన ప్రయోగించినటువంటి అణుబాంబు కంటే 24 రెట్లు శక్తివంతమైనటువంటి అణుబాంబును తయారు చేయనట్లయితే అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్, ఇక్కడ పెంటగాన్ అనేది ఏంటంటే అమెరికా రక్షణ శాఖ కార్యాలయంగా మీరు గుర్తుపెట్టుకోండి. దీని పేరు కూడా ఇచ్చారండి, B6113 పేరుతో. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని అయితే తయారు చేయనట్లయితే తెలిపింది. అణుబాంబు 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లయితే అంచనా. ఇక్కడ అదే ఆగం పట్టించిందండి. దానికంటే 24 రెట్లు అయితే మనం ఊహించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలం అంతా కనుక మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందనుకోండి, ఏది కూడా మిగలదు, అంతా కూడా భూస్థాపితం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలంతా కూడా శాంతియుతంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఇక వదిలితే ఏం లేదండి, అంతా భూస్థాపితం అవుతుంది. మేరా యువ భారత్ ప్రారంభం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ అక్టోబర్ 31న చేపట్టినటువంటి నా భూమి నా దేశం ముగింపు కార్యక్రమంలో, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. నా భూమి నా దేశం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ అయితే పాల్గొన్నారు. అమృత్ కలశ యాత్రలో భాగంగా దేశంలోని లక్షలాది గ్రామాల నుంచి అయితే తీసుకొచ్చినటువంటి మట్టిని ఇక్కడ కర్తవ్య పథ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కలశంలో పోశారు. అనంతరం అమృత్ మహోత్సవ స్మారకం అమృత వాటికలను అయితే ప్రధాని శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఇక్కడ అనంతరం అమృత్ మహోత్సవ స్మారకం అమృత్ వాటికలను అయితే ఈ రకంగా దేశంలో నుంచి వివిధ స్థానాల్లో నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని ఇక్కడ చేసి అయితే అమృత్ వాటికను అయితే నిర్మించడం జరిగింది. నవభారత్ నిర్మాణం కోసం యువత తోడ్పడేలా మేరా యువ భారత్ను ప్రారంభించారు అనేటువంటి అంశము. యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి మేరా యువ భారత్ సహాయపడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూసాం. నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలతో రోజుకు 462 మంది మృతి అనేటువంటి అంశము. కేంద్ర రోడ్డు రవాణా శాఖ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి 4.43 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగగా ఇక్కడ 1,68,491 మంది మరణించినట్లు నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించి అయితే తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ అయితే నిలిచింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆ తర్వాత తమిళనాడు, దాని తర్వాత మధ్యప్రదేశ్ అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్, గుజరాత్లో స్టీమ్ హెరిటేజ్ రైలు అయితే ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ మనకు అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనకైతే ఇక్కడ మనకు ఈ ప్రధాని మోదీ గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. గుజరాత్ స్టీమ్ హెరిటేజ్ రైలునైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వాళ్ళైతే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి కెవాడియా వరకు అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని మనకు సందర్శించేటువంటి పర్యాటకుల కోసం ఈ రైలును అయితే తీసుకొచ్చారు. ఈ రైల్లో ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా చెక్కతో నిర్మించారు. అందులో టీ స్టాల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక టూరిస్టులు మన రామోజీ ఫిలిం సిటీ ఆ రకంగా వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానైతే దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, మనకు మరాఠీల రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదం.
మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠీలకు కుంభీకుల సర్టిఫికెట్స్ ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానైతే ప్రకటించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సందీప్ షిండే కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదించింది. దీంతో విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించనుంది అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. వివాహం ప్రాథమిక హక్కు ఢిల్లీ హైకోర్టు. వివాహం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. యువతీ యువకులు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోదలిచినప్పుడు పేరెంట్స్ కానీ సమాజం కానీ ప్రభుత్వం కానీ అడ్డు చెప్పలేరనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం జరిగింది. యూసీసీఎన్ జాబితాలో గ్వాలియర్, కోజికోడ్. యునెస్కో సృజనాత్మకత నగరాల వ్యవస్థకు సంబంధించిన జాబితాలో భారత్కు చెందినటువంటి గ్వాలియర్ అదేవిధంగా కోజికోడ్ నగరాలు అయితే మనకు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలను అయితే ఈ జాబితాలో చోటు కల్పించడం జరిగింది. సంగీత విభాగంలో గ్వాలియర్, ఇది మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ప్లేస్ అండి. దాని తర్వాత సాహిత్య విభాగంలో కనుక చూసుకుంటే మనకు కోజికోడ్, ఇది కేరళకు సంబంధించినటువంటి ప్లేసు. గ్వాలియర్, కోజికోడ్ ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి. సంగీత విభాగంలో గ్వాలియర్, గ్వాలియర్, ఇక్కడ గాగా అనేది వస్తుంది. ఇక్కడ సాహిత్యం కోజికోడ్ అని ఈ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మర్చిపోతే సంగీత, దాని తర్వాత గ్వాలియర్, ఆ రకంగా కొత్త వాటితో కలిపి మొత్తంగా యూసీసీఎన్ జాబితాలో 100 దేశాలకు చెందినటువంటి మొత్తంగా 350 నగరాలకైతే ఉన్నాయి. మన దానిలో మనకు 8 కావచ్చు, కరెక్ట్గా ఐడియా లేదు, మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. చైనా పాక్ సరిహద్దుల్లో S-400 మోహరింపు. S-400 అనేది ఇక్కడ మిసైల్ సిస్టమ్ అండి. అంటే మిగతా ఏవైనా మన దేశానికి కానీ ఈ రకంగా వచ్చినాయి అనుకోండి, వాటిని ఆపడానికి ఉపయోగపడేటువంటిది మిసైల్ సిస్టమ్. ఈ S-400 మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. రక్షణ కోసం 3 S-400 మిసైల్స్ను భారత వాయుసేన చైనా పాక్ సరిహద్దుల్లో మోహరించింది. మరో 2 S-400 మిసైల్స్ను భారత్కు అయితే రావాల్సి ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఆలస్యం అవుతుంది. శ్రీనగర్ వైమానిక స్థావరం వద్ద MiG-21 స్థానంలో మరింత మెరుగైనటువంటి MiG-29 సేవలను కూడా మోహరించింది అనేటువంటి అంశం. ఈ MiG-21 కానీ S-400 మిసైల్స్ కానీ మనం రష్యా నుంచి అయితే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ రకంగా వార్తల్లో నిలుస్తున్నాయి కాబట్టి అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్కు భారత్ లేఖ. మరో 26 రఫేల్ యుద్ధ విమానాల కోసం అయితే భారత్ కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఫ్రాన్స్కి అయితే లేఖ రాసింది. నావికాదళం బలోపేతం కోసం వీటిని వినియోగించుకున్నారు. 5.5 బిలియన్ల యూరోలతో 26 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ అయితే ఆమోదం తెలిపింది. భారత్ ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినటువంటి విషయం అయితే తెలిసిందే. దీంతో మనకు మొత్తంగా ఇప్పుడు 36, మరో 26 యుద్ధ విమానాలు అయితే మనకైతే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంది, వస్తాయి కూడా. కాబట్టి మొత్తంగా మనకు ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత HALతో షాఫ్రాన్ ఒప్పందం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్కి సంబంధించి ఫ్రెంచ్ కంపెనీ షాఫ్రాన్తో అవగాహన ఒప్పందం అయితే చేసుకుంది. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ అభివృద్ధికి అయితే వీళ్ళైతే ఇరు సంస్థలు అయితే ఒప్పందం అయితే అందించుకొనున్నారు. నెక్స్ట్ 2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మంది. భారతీయ నగర వ్యవస్థల వార్షిక సర్వే నివేదిక 2023 అయితే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2050 నాటికైతే 80 కోట్ల మంది భారతీయులకు పట్టణాలే ఆవాసాలుగా మారుతాయి అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. దాదాపుగా 80 కోట్ల మంది అయితే పట్టణవాసులుగానే ఉంటారు అనేటువంటి అప్డేటు. ఇక్కడ జాతీయ జ్యుడిషియల్ అకాడమీతో సింగపూర్ ఒప్పందం. భారతీయ జ్యుడిషియల్ అకాడమీతో ఇటీవల సింగపూర్ సుప్రీంకోర్టు లా కాలేజీతోనైతే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా న్యాయ విద్యా పరిశోధనలో పరస్పర సహకారం అయితే అందించుకోనుంది. ఇక్కడ భారత్ జాతీయ జ్యుడిషియల్ అకాడమీతో సింగపూర్ ఒప్పందం దేనికి అంటే న్యాయ విద్యా పరిశోధనలో పరస్పర సహకారం కోసం అనేటువంటి అంశము. భారత్లో స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఫ్రాన్స్ సాయం. భారత్లో స్మార్ట్ సిటీస్ మిషన్కి అయితే మద్దతుగా ఫ్రాన్స్ దేశం అయితే 100 బిలియన్ యూరోల రుణాన్ని అయితే ప్రకటించింది. ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగినట్లు ఫ్రాన్స్ అభివృద్ధి శాఖ మంత్రి కిసౌలా జచరోపౌలా తెలిపారు. దీనికి సంబంధించి భారత్లో స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఏ దేశం సహాయం అందించింది అంటే ఫ్రాన్స్. ఎంత అంటే 100 మిలియన్ యూరోల రుణాన్ని అయితే ప్రకటించింది.
ఉత్తరాఖండ్లో ఆహార భద్రతకు నార్వే సహాయం. ఉత్తరాఖండ్లోని 3 జిల్లాల్లో ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత కోసం అయితే నార్వే దేశం అయితే ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. రూపాయలు 4.47 కోట్లను 2026 సెప్టెంబర్ లోపు అయితే అందించనుంది. ఉత్తరాఖండ్లో ఆహార భద్రతకు సహాయపడేటువంటి దేశం ఏది అంటే నార్వే అండి. దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడొచ్చు. వన్యప్రాణుల రక్షణకు కర్ణాటక చర్యలు. కర్ణాటక అటవీ శాఖ వన్యప్రాణుల పర్యవేక్షణ, రక్షణ కోసం చర్యలు అయితే చేపట్టింది. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇక్కడ హాస్టైల్ యాక్టివిటీ వాచ్ హాక్ అనేటువంటి దాన్ని అయితే సాంకేతిక వ్యవస్థను అయితే ప్రారంభించింది. దీని ద్వారా వన్యప్రాణుల మరణం, అనుమానాస్పద వాహనాల కదలిక గురించి అయితే సమాచారం తెలుసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మొదటిసారి ఈ వ్యవస్థను కేరళలో ప్రారంభించారు. ప్రజెంట్ కనుక చూసుకుంటే హాక్ అనేటువంటిది ప్రజెంట్ మనకి ఏ రాష్ట్రంలో వార్తల్లో నిలిచింది అంటే వన్యప్రాణులు మరణించినప్పుడు అది ఎట్లా మరణించింది అని దానికి సంబంధించినటువంటి తెలుసుకోవడానికి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ హ్యాక్ అనేటువంటిది ఎక్కడ వార్తల్లో నిలిచింది, దేనికి సంబంధించి అడిగితే కనుక వన్యప్రాణుల సంరక్షణ కోసం, పర్యవేక్షణ కోసం దీనికి సంబంధించి అయితే గుర్తుపెట్టుకోండి. కర్ణాటక రాష్ట్రంలో వచ్చినటువంటి అంశం. ఉత్తరాఖండ్లో రాజాజీ టైగర్ రిజర్వ్ ఏర్పాటు. రాజాజీ టైగర్ రిజర్వ్ కన్వర్జేషన్ కనుక చూసుకుంటే ఫౌండేషన్ అని స్థాపించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ టైగర్ రిజర్వ్ హిమాలయాల్లోని శివాలిక్ శ్రేణిలో 820 కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది. అంతకుముందు దీన్ని రాజాజీ నేషనల్ పార్క్గా పిలిచేవారు. ప్రజెంట్ ఇక్కడ రాజాజీ టైగర్ రిజర్వ్ అనేది ఏర్పాటు అయితే చేయనున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఈ రాజాజీ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏపీలో 103 మండలాల్లో కరువు అనేటువంటి అంశము. ఇక్కడ విశాఖ వేదికగా ఐసిఐడి సమావేశం. విశాఖ వేదికగా ఐసిఐడి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సదస్సు అయితే జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 8 వరకు అయితే ఈ సదస్సు అయితే నిర్వహించున్నారు. మిగిలినటువంటి చాలా అంశాలు అయితే రెగ్యులర్గా ఇది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకు వస్తూ ఉంటే అప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్సీసీతో ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్సీసీతో ఒప్పందం చేసుకుంది. దీంతో 1.60 లక్షల మంది ఎన్సీసీ క్యాండిడేట్లు ఇక్కడ రెడ్ క్రాస్ వాలంటీర్లుగా మారనున్నారు అనేటువంటి అంశము. నెక్స్ట్ వరల్డ్ కప్లో షమీ రికార్డు. శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ షమీ రికార్డ్ అయితే సృష్టించారు. వరల్డ్ కప్లో వరుసగా 3 సార్లు 5 వికెట్లు తీసి మిచెల్ స్టార్ రికార్డును అయితే సమం చేశారు. ఇక్కడ వన్డే ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు 45 తీసినటువంటి భారత ప్లేయర్గా నిలవడం జరిగింది. షమీ ఈ రకమైనటువంటి రికార్డ్ అయితే సాధించారు. మరోవైపు వరల్డ్ కప్లో ఇన్నింగ్స్లో తొలి బంతికే వికెట్ తీసినటువంటి భారత ప్లేయర్గా ఇక్కడ బుమ్రాన్ అయితే చరిత్ర సృష్టించారు. ఈ 2 అంశాలను కూడా క్లియర్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రపంచ కప్లో ఆఫ్ఘన్ సంచలనం. ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలు అయితే నమోదు చేసింది. శ్రీలంక పైన 7 వికెట్ల తేడాతో ఘన విజయం అయితే సాధించింది. అంతకుముందు పాకిస్తాన్ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఓడించినటువంటి విషయం అయితే తెలిసిందే. ఇది ఈ రకమైనటువంటి అంశం. వాంకిడేలో సచిన్ విగ్రహం అండి. ముంబైలోని వాంకిడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చెందినటువంటి విగ్రహాన్ని అయితే ఎంసీఏ ఏర్పాటు చేసింది. సచిన్ స్టాండ్ పక్కనే దీన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆవిష్కరించారు. అహ్మదాబాద్కు చెందినటువంటి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని అయితే రూపొందించడం జరిగింది. సచిన్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ అంటే వాంకిడే స్టేడియంలో అయితే పెట్టారు. ఇక్కడ వెర్స్టాపెన్ రికార్డు. ఇక్కడ ప్రతిసారి ఈ ఫార్ములా రేసింగ్ అంటే వెర్స్టాపెన్ అయితే దూసుకుపోతూ ఉంటాడు, వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే ఈ వీడియో అనేది కొంత లెంతీ ఉండవచ్చు. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే స్పీడ్ అనేది పెంచుకుంటూ కొడితే మీకు రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఈ రకంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక నెక్స్ట్ నుంచి మీకు రెగ్యులర్గా ఈ వీడియోలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. వెర్స్టాఫెన్ రికార్డు. రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాఫెన్ ఫార్ములా 1 2023 సీజన్లో దూసుకెళ్తున్నారు. మెక్సికో గ్రాండ్ ప్రీ రేస్లో వెర్స్టాఫెన్ విజేతగా నిలిచారు. ఈ సీజన్లో వెర్స్టాఫెన్కి ఇది 16వ గెలుపు. తద్వారా ఈ ఏడాది అత్యధికంగా F1 ఫార్ములా 1 రేసుల్లో నిలిచినటువంటి డ్రైవర్గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాఫెన్ తనే బద్దలు కొట్టాడు అనేటువంటి అంశం. ఇది 16వ గెలుపు.
ఈ రకంగా రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపన్ అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. రికార్డు సృష్టించినటువంటి షాహీన్ ఆఫ్రిది, పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టినటువంటి ఫేసర్గా రికార్డు అయితే సృష్టించారు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి వరల్డ్ కప్ మ్యాచ్లో అతను ఈ ఫీట్ని అయితే అందుకున్నాడు. పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ రాజీనామా అనేటువంటి అంశం, దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకానమీగా భారత్ ఉంటుంది అని డాలర్ల ఆర్థిక వ్యవస్థగా 2040 నాటికి 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అంతరిస్తుందని నీతి ఆయోగ్ అంచనా అయితే వేయడం జరిగింది. విజన్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లయితే నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం అయితే తెలపడం జరిగింది. నీతి ఆయోగ్ CEO కూడా ముఖ్యమైనటువంటి అంశమే, గుర్తుపెట్టుకోండి. సింటెక్ యూనికార్న్ సంస్థల్లో భారత్కు 3వ స్థానం. సింటెక్ యూనికార్న్ ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలు ఉన్నటువంటి దేశాల్లో ఈ ఏడాది భారత్కు 3వ స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ 3వ స్థానంలో మనకైతే భారతదేశం అయితే ఉంది. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. మరి యూనికార్న్ కంపెనీ అంటే 1 మిలియన్కి సంబంధించి ఆ రకంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉన్నటువంటి వాటిని యూనికార్న్ సంస్థలు అంటారు. ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. SBI ప్రచారకర్తగా ధోని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ ధోని నియమితులయ్యారు. SBI బ్రాండ్ విలువలను తెలియజేసేందుకు ధోనితో ఒప్పందం చేసుకున్నట్లు చైర్మన్ దినేష్ కారా అయితే తెలిపారు. నెక్స్ట్ మనకు గోల్డ్ హాల్ మార్కింగ్లో మొదటి రాష్ట్రంగా కేరళ. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో గోల్డ్ హాల్ మార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా కేరళ అయితే నిలిచింది. ఇడిక్కి హాల్ మార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా ఈ ఘనత అయితే సాధించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12,000 మంది బంగారు వ్యాపారులు BIS రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. డ్రోన్ తయారీకి థ్రాటిల్ ఏరోస్పేస్కు DGCA అనుమతి. ఇక్కడ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ చెందినటువంటి థ్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్ డ్రోన్ తయారీకి అయితే DGCA నుంచి అయితే టైప్ సర్టిఫికేట్ అయితే పొందింది. DGCA నుంచి అయితే డ్రోన్ లైసెన్స్ పొందినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీగా థ్రాటిల్ ఏరోస్పేస్ నిలిచింది. ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ AUలో విలీనం. ఇక్కడ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరిలో 1న AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోనైతే విలీనం కానుంది. నెక్స్ట్ ఐరన్ డోమ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నటువంటి DRDO. ఇక్కడ ప్రాజెక్టు కుషాలో భాగంగా DRDO లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ LRSAM సిస్టమ్ని అయితే ఇక్కడ తయారు చేస్తుంది. 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి డ్రోన్స్, క్రూయిజ్ మిసిల్స్, ఫైటర్ జెట్స్ మొదలైన వాటిని గుర్తించి ధ్వంసం చేయగలిగేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని అయితే మన ముందుకు తీసుకొస్తుంది. ఐరన్ డోమ్ టెక్నాలజీ తరహాలో ఈ రక్షణ వ్యవస్థ ఉండనుంది. ఐరన్ డోమ్ అంటే ఇరాన్కి అయితే ఉంది కదా, మన ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయెల్కి ఈ రకంగా ఐరన్ డోమ్ అంటే దానిపైన ఏవి రాకుండా ఉంటుంది. కానీ మొన్న గాజా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ధ్వంసంగానే అయింది. అంటే ఈ రకమైనటువంటి మిసైల్ సిస్టమ్ని అడ్డుకునే విధంగా ఐరన్ డోమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు కూడా మనకు కొత్తగా ఈ రకమైనటువంటి టెక్నాలజీ వస్తుంది. ఐరన్ డోమ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నటువంటి DRDO ప్రాజెక్టు కుషాలో భాగంగా మనకి DRDOనైతే ఈ లాంగ్ జంప్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయితే మనకి సిస్టమ్ని అయితే తయారు చేస్తుంది. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు అంతరిక్షంలో ఎలుకల పిండాల అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ జపాన్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. డయాబెటీస్కు నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునే కొత్త విధానాన్ని నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే అభివృద్ధి చేస్తుంది. 2020 నాటికి ఓరల్ ఇన్సులిన్ మందును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరరావు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ ఓరల్ ఇన్సులిన్ అనేటువంటి అంశం నోటి ద్వారానైతే దీనికి సంబంధించి అయితే ఇస్తున్నారు ఇన్సులిన్ని. భారత్లో ఎరిక్సన్ 6G సెంటర్ని అయితే ఏర్పాటు చేయనున్నారండి. ఇక్కడ చెన్నైలోని 6G రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనున్నట్లు స్వీడన్కు చెందినటువంటి సంస్థ ఎరిక్సన్ అయితే తెలిపింది. ఇటీవల నోకియా బెంగళూరులో 6G రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ బెంగళూరులో ఏర్పాటు అయితే చేయడం జరిగింది 6Gకి సంబంధించి. ఇది ఏ సంస్థ అంటే ఎరిక్సన్ అనేటువంటి సంస్థ ఏ దేశానికి చెందింది అంటే స్వీడన్కి సంబంధించి.
భువనేశ్వర్ సరికొత్త ఆవిష్కరణ. ఐఐటి భువనేశ్వర్ పరిశోధకులు భారీ వర్షాన్ని ముందుగా అంచనా వేసేటువంటి పరికరాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి యూనెట్ మోడల్లో దీన్ని తయారు చేశారు. దీని సహాయంతో ప్రకృతి విపత్తుల నుంచి అయితే ప్రజల్ని ముందుగా అలర్ట్ చేయవచ్చు. అంటే వర్షం వచ్చేటువంటి దానికి సంబంధించి ముందుగానే గుర్తించేటువంటి ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీని రూపొందిస్తూ వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి భువనేశ్వర్ అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. కేరళలో కొత్త రకం పుట్టగొడుగులు. కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో కొత్త రకం పుట్టగొడుగులను జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. దీని శాస్త్రీయ నామం కాండోలియామైసిస్ అనేటువంటిది. కాండోలియామైసిస్ ఆల్బోస్కామోసస్ అనేటువంటిది అయితే గుర్తుపెట్టుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కాండోలియామైసిస్ ఆల్బోస్కామోస్ అనేటువంటిది ఏంటి అని అడగవచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడగవచ్చు. ఇక్కడ మనకు తినగలిగేటువంటి పుట్టగొడుగులు అనేవి జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అయితే కనుగొన్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి శాస్త్రీయ నామం. టీపీఆర్ఈఎల్ సిఇఓగా దీపేష్ నందా నియామకం. టాటా పవన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్కి సంబంధించి సిఇఓ ఎండీగా దీపేష్ నందాన్ అయితే నియమించడం జరిగింది. టాటా పవర్కి సంబంధించి ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బంగ్లా ప్రధాని కుమార్తెకు డబ్ల్యూహెచ్ఓలో కీలక పదవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజద్ అయితే ఎన్నికయ్యారు. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ ఏఐ సలహా సంఘంలో భారతీయులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చేటువంటి ప్రమాదాలను నివారించే మానవాళి ప్రగతికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి యుఎన్ఓ ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో భారత్కి చెందినటువంటి అమన్దీప్ గిల్, శరత్ శర్మ, నాజ్నీస్ రజనీ చోట్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ గిల్, దాని తర్వాత గిల్ అమన్దీప్ సింగ్ గిల్ అనేటువంటి వ్యక్తి, శరత్ శర్మ, నాజ్నీస్ రజనీ అనేటువంటి అంశం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెస్సీకి బాలండోర్ అవార్డు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ 8వసారి ఇక్కడ ప్రతిష్టాత్మక బాలండోర్ అవార్డును అయితే దక్కించుకున్నారు. గతేడాది ఖతార్లో జరిగినటువంటి ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీలో కెప్టెన్గా అర్జెంటీనాను అయితే విజేతగా నిలిపారు. ఫైనల్లో 2 గోల్స్ సహా మొత్తంగా 7 గోల్స్ అయితే సాధించారు. అతని అసాధారణ ప్రదర్శనకు గాను బాలండోర్ అవార్డు అయితే వరించింది. మహిళల కేటగిరీలో స్పెయిన్ క్రీడాకారిణి అయినటువంటి బోన్మతికి బాలన్కైతే ఈ రకమైనటువంటి బోన్మతికి ఈ బాలండోర్ అవార్డు అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత సంతతి రచయిత్రికి బ్రిటన్ పురస్కారం అండి, అరుదైనటువంటి గౌరవం. భారత సంతతి రచయిత్రి నందిని దాస్కి అయితే 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అయితే లభించింది. ఆమె రచించినటువంటి కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్ మొఘల్స్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనేటువంటి పుస్తకానికి ఈ అవార్డు అయితే వచ్చింది. ఈ అవార్డు క్రింద 25,000 పౌండ్లు అయితే బహుమతిగానైతే ఇవ్వడం జరిగింది. ఈ బుక్ గుర్తుపెట్టుకోండి, ఈమె పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మీనా లాంగ్కి ఉత్తమ ఫిల్మ్ డాక్యుమెంటరీ అవార్డు. ముంబైలో జరిగినటువంటి జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారాన్ని అయితే ఆండ్రో డ్రీమ్స్ దర్శకురాలు మీనా లాంగ్జమ్ అందుకున్నారు. మణిపూర్లోని ఆండ్రో గ్రామంలో ఆడపిల్లల ఫుట్బాల్ క్లబ్ను నడుపుతున్నటువంటి లైబీ అనేటువంటి మహిళ పోరాటాన్ని ఆ డాక్యుమెంటరీలో చిత్రీకరించింది. ఈ ఆడపిల్లల ఫుట్బాల్ క్లబ్ను పేరు ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్గా పెట్టడం జరిగింది. ఫుట్బాల్ క్లబ్ ఇక్కడ ఈ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ పురస్కారం. ఇక్కడ పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామచంద్రన్ అయితే జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారానికి అయితే ఎంపిక చేయడం జరిగింది. భారత్లో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాల పెంపునకైతే కృషి చేయడానికి గుర్తింపుగా ఈ అవార్డును అయితే అందజేయనున్నట్లు చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ అయితే తెలపడం జరిగింది. బొడ్డుపల్లి రామచంద్రన్కు జపాన్ పురస్కారం, ఆ పురస్కారం ఏందో గుర్తుపెట్టుకోండి. ఇస్రో చీఫ్కు రాజ్యోత్సవ అవార్డు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సహా 68 మందికి అయితే కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డులను అయితే ప్రకటించింది. ఈ పురస్కారం కింద ₹5 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పథకం అయితే అందజేయనున్నారు. ఇస్రో చీఫ్కు రాజ్యోత్సవ అవార్డు అనేటువంటి అంశం ఏ ప్రభుత్వం అంటే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం అయితే అందజేయనుంది, గుర్తుపెట్టుకోండి.
విహాన్కు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే వచ్చింది. బెంగళూరుకు చెందినటువంటి 10 ఏళ్ల విహాన్ తాలియా వికాస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు అయితే దక్కించుకున్నాడు. కేవలం 10 సంవత్సరాల్లోనే ఈ రకమైనటువంటి ఘనత అయితే సాధించారు. రాతిపై చెక్కినటువంటి శ్రీకృష్ణుని బొమ్మ పైన సాలిడ్ ఫోటోను చిత్రీకరించాడు. దీనికి గాను ఈ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది. ఈ రకంగా మనకు ఈరోజు ఈ ఆర్టికల్ అంటే ఈ మ్యాగజైన్లో ఉన్నటువంటి అంశాలను అయితే కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. వీడియోని స్పీడ్గా పెట్టుకొని చూడండి, మీకు రివిజన్ అయినట్టు అవుతుంది. అంటే ఇంత కంటిన్యూగా ఈ రకంగా మీకు చెప్పడం కూడా నాకు కూడా కొంత గొంతు అయితే ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక నెక్స్ట్ మ్యాగజైన్లను కూడా అందించే ప్రయత్నం చేస్తాను. లేదు అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరికొన్ని కరెంట్ అఫైర్స్ మీకోసం. భారత పొగాకు బోర్డు చైర్మన్ ఎవరు నియమితులయ్యారంటే యశ్వంత్ కుమార్. దాని తర్వాత ఇటీవల మరణించినటువంటి హాలీవుడ్ నటులు మాథ్యూ ఫెర్రీ. ఈ రకంగా కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాము అనుకుంటూ దానికి సంబంధించి కొన్ని కొత్త కరెంట్ అఫైర్స్, పాతవి అన్నీ కల్పిస్తారు. దాని తర్వాత నేర్చుకున్న వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ రకంగా ఉంటాయి. చాలా ఉపయోగపడే విధంగానైతే ఈ మ్యాగజైన్ అయితే వీళ్ళు రూపొందిస్తున్నారు. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.